హాయ్ గైస్, వెల్కమ్ టు హ్యాక్సరా. ఈరోజు మనం ఈ వీడియోలో ఖాళీ లినక్స్ యొక్క బేసిక్ కమాండ్స్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి దాంట్లో ఏంటి అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. చాలామంది ఖాళీ లినక్స్ నేర్చుకునేటప్పుడు విండోస్ని ఖాళీ లినక్స్ని కంపేర్ చేసి చూస్తారు. యాక్చువల్లీ విండోస్కి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉండేది గైస్. ఇక్కడ చూసుకున్నట్లయితే విండోస్లో మనం ఏం చేస్తామంటే సర్టన్ యూజర్ ఫ్రెండ్లీ బ్రాండింగ్ అయితే ఉండేది మనకి. ఇప్పుడు దిస్ పీసీ ఓపెన్ చేయొచ్చు, ఫోల్డర్స్కి లాగిన్ అవ్వచ్చు, అంటే డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయొచ్చు, క్రోమ్ ఓపెన్ చేయొచ్చు. ఇలా చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. ఖాళీ లినక్స్లో డబుల్ క్లిక్ చేయడం, రైట్ క్లిక్ ఓపెన్ చేసి న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయడం కానీ చేయకూడదు అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చేయకూడదా అంటే చేయొచ్చు. బట్ ప్రాబ్లం ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఖాళీ లినక్స్ నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ని మాత్రమే యూజ్ చేస్తారు. అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా టర్మినల్ అని, ఈ టర్మినల్ని మాత్రమే యూజ్ చేసి వాళ్ళు పూర్తిగా యాక్సెస్ చేసుకుంటారు. యాక్చువల్లీ ఇక్కడ ఫైల్ ఉంది, హోమ్ ఉంది, దాని మీద డబుల్ క్లిక్ చేయొచ్చు. కాకపోతే మనం ఇదంతా యూజ్ చేయం. లినక్స్ ఫస్ట్ నుంచి ఏం చేస్తుంది అంటే ఈ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ మాత్రమే యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏ చిన్న టాస్క్ పర్ఫామ్ చేయాలన్నా మనం ఏం చేస్తాం, ఈ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకొని ఇక్కడ మనం టైప్ చేస్తాం అనమాట. సో దాంతోనే మనం మాడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, యూజర్ని యాడ్ చేయొచ్చు, యూజర్స్ని డిలీట్ చేయొచ్చు, పర్మిషన్స్ ఇవ్వచ్చు, జిప్ని అన్జిప్ చేయొచ్చు, ఇంకా చాలా చేయొచ్చు. బట్ నాకు ఏదైనా నోట్ ప్యాడ్ కావాలనుకోండి, నేను రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ అని ఇచ్చేసి ఇక్కడ టెక్స్ట్ డాక్యుమెంట్ కానీ లేదనుకుంటే ఏదైనా ఫోల్డర్ కానీ క్రియేట్ చేయొచ్చు. దానికి కొత్తగా నేమ్ ఇవ్వచ్చు, నేమ్ని డబుల్ క్లిక్ చేసి నేమ్ మార్చొచ్చు, లోపల ఉన్నది ఓపెన్ చేయొచ్చు. వెన్ కమింగ్ టు ద పాయింట్, ఖాళీ లినక్స్ అలా కాదు గైస్. ఇదంతా కూడా టెర్మినల్లో చేస్తాం. ఈ టెర్మినల్లో చేయాలంటే కొన్ని స్పెసిఫైడ్ కమాండ్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ కమాండ్స్ అన్నీ మనకు వచ్చి ఉండాలి. ఫర్దర్గా అన్నీ నేర్చుకుందాం. సో దీన్నే మనం కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అని అంటాం. నేను ఇది ఎందుకు టాపిక్ చెప్తున్నాను అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకొని మనం ఖాళీ లినక్స్ మొత్తం ఉండబోతుంది గైస్. సో విండోస్తో మనకి ఖాళీ లినక్స్తో సంబంధం లేదు, ఎందుకంటే లినక్స్ అనేది టోటల్లీ ఇంటూ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. బట్ ఇది కమాండ్ లైన్గా కాకుండా నార్మల్గా యూజ్ చేయాలంటే యూజ్ చేయొచ్చు. హోమ్ ఓపెన్ చేయొచ్చు, డౌన్లోడ్ ఓపెన్ చేయొచ్చు. కాకపోతే ఎప్పుడైతే ఒక హ్యాకర్ హ్యాక్ చేసినప్పుడు సిస్టమ్స్ని కానీ దేన్నైనా కానీ హ్యాక్ చేసినప్పుడు తనకి ఇలా గ్రాఫికల్ ఇంటర్ఫేస్ అయితే రాదు, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది, అంటే ఇలా. సో అతను ఏం చేయాలి, కమాండ్స్ని యూజ్ చేసి ఆ ఫైల్స్ని మాడిఫై చేయడం, డిలీట్ చేయడం, హ్యాక్ చేయడం చేస్తూ ఉంటాడు. అందుకే ఈ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్.